మార్పు చేయాలనే ఒక విధమైన దురుద్దేశంతో చెప్పంటున్నాను. మన ఢిల్లీ రాజకీయంగా ఏదైతుందో ఎన్నికలు సమీపిస్తుంటే ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారని చెప్పంటున్నాను. ఎవరైనా భారత రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పి మాట్లాడాలి. అటువంటిది ఏదైతుందో మళ్ళీ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం. మేము పేర్కొంటున్నాం కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నాను. ఈ భారత రాజ్యాంగాన్ని మార్పు చేసేటువంటి ఒక శక్తి ఎవరికి లేదు అని చెప్పంటున్నా. భవిష్యత్తులో ఈ దేశానికి స్ఫూర్తిదాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి చెప్పంటున్నాను. సామాజిక వెనుకబాటు వర్గాలు, దళితులు, బలహీన వర్గాల వారు ఉన్నారంటున్నా. వారి ప్రభుత్వం కల్పింపు చేయబడేటువంటి ఒక హక్కులు మరింత పెంపొందింపు చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కులగణన చేపట్టడంతో కులగణనతో పాటుగా సమాజంలోని వివిధ వర్గాలు జనాభా ప్రాతిపదికన వీళ్ళ నిర్ణయించి ఆ జనాభాకు అనుగుణంగా ఏదిస్తుందో ఆనాడు ఏదిస్తుందో బలహీన వర్గాలకు మరి 25% రిజర్వేషన్స్ ఒక్కరిని కల్పించేయడం జరిగిందని చెప్పంటున్నాం. ప్రస్తుతం ఉన్న తరుణంలో జనాభా ప్రాతిపదికన 25% రిజర్వేషన్ ను కనీసం 40% పెంపొందింపజేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పంటున్నాం. అప్పుడు మాత్రమే వారి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పంటున్నాం. ఇవాళ ఏ పెట్టుబడి దాని వర్గాలకు మేము సౌకర్యం కల్పింప చేయడానికి భారత రాజ్యాంగాన్ని మార్పు చేయడం జరిగిందని చెప్పంటున్నాం. ఏ ఇందిరా స్వహాని కేసులో 50% రిజర్వేషన్ క్యాప్ గా భావించడం జరుగుతుందో ఆ 50% రిజర్వేషన్ ను సడలించి ఏ విధమైన ఆంక్షలు లేకుంటే ఏదైతుందో దళితులకు పెద్దపీట వేసే విధంగా అని చెప్పంటున్నాం. వారి జనాభా ప్రాతిపదికన గతంలో 15% భావిస్తున్నామని చెప్పంటున్నాం. గిరిజనులు గతంలో 10%, 12% భావిస్తున్నామని చెప్పంటున్నాం. బలహీన వర్గాలకు 25, 50% పైబడి చెప్పని భావిస్తున్నామని చెప్పంటున్నాం. మా మహిళల ఆడబిడ్డలు సమాజంలో 50% పైబడి మహిళల ఆడబిడ్డలు అని చెప్పంటున్నాం. దానికి అనుగుణంగా మహిళలకు ఆడబిడ్డలకు ఏదైతుందో 50% వారి సౌకర్యం కల్పింపజేయబడే విధంగా రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోతుందని చెప్పంటున్నాం. ఏదైనా కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఆ రాజ్యాంగ స్ఫూర్తి బహుముఖ ప్రజ్ఞశాలి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటలో నడవడం మన బాధ్యత కర్తవ్యం చెప్పంటున్నాం. కాంగ్రెస్ పార్టీ జీవితకాలం చెప్పంటున్నా ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆరాధ్య దైవంగా భావిస్తూ చెప్పంటున్నాను. ఈ సమాజాన్ని నిర్మాణంలో చెప్పంటున్నాను. ఇవాళ మరింత బలహీన వర్గాలకు పెద్దపీట వేయబడే విధంగా అందరం కూడా కలిసికట్ట కృషి చేయడం జరుగుతుందని చెప్పంటున్నా. వీళ్ళ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి కానివ్వండి, నిజామాబాద్ జిల్లా ఒక ప్రత్యేకత సంతరించుకుందని చెప్పంటున్నా. ఇది వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని చెప్పంటున్నా. వీళ్ళ నిజామాబాద్ ఈ పట్టణానికి, ఈ ప్రాంతానికి